నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఒక మేడం ఫోన్ చేశారు. వాట్సాప్ కాల్ చేసిండ్రు. గమ్మత్తుగా ఉంది. ఆవిడ చెప్పిన విషయం. వాళ్ళ ఆయన ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేస్తుండంట. ఈవిడకు ఆ పార్టీ ఇష్టం లేదు. ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్య రోజు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అలుగులవుతున్నాయి. ఎంతవరకు వచ్చిందంటే ఇక సెపరేషన్ వరకు వచ్చిందంట. నేనన్నా ఇద్దరితో మాట్లాడిన తర్వాత కోర్స్ వాళ్ళు సపరేట్ అవ్వరు గ్యారంటీగా. అది ఏంది ఇప్పుడు ఒక విషయం అండి. ఒకరి సిద్ధాంతాలు ఇంకోళ్ళకు నచ్చాలన్న రూల్ ఏం లేదండి ప్రపంచంలో. ఓకే, అన్నీ అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి కాపురం అన్నాక. అరే నాకు ఆయన ఇష్టం అంటే నువ్వు ఈయన ఇష్టం, అది అట్లా కాదు. అది ఎవరి ఇష్టాలు అలా ఉంటాయి కాబట్టి ఇది మన పర్సనల్ లైఫ్లో తేకూడదు ఎట్టి పరిస్థితుల్లో. చాలామంది శత్రుత్వం పెంచుకుంటున్నారు. ఫ్రెండ్స్ కూడా విడిపోతూ ఉన్నారు, బంధువులు విడిపోతూ ఉన్నారు ఈ పొలిటికల్ ముచ్చట్లల్లో. అట్లాగే సినిమా హీరోల సపోర్ట్లో కూడా కొంతమంది ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బయట వరకే ఉండాలి, 4 గోడల మధ్య రావద్దు ఎట్టి పరిస్థితుల్లో. కుల మతాలు కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, ఇతరత్ర ఏ అంశాలైనా సరే అవి బయటి వరకే. అది మన పర్సనల్ లైఫ్లోకి వచ్చినాయి అనుకోండి, మన ఇంట్లో సమస్యలు తప్పవు, పిల్లలు ఎటు కాకుండా పోతారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళు చాయ్ తాగుతారండి, మీకు తెలుసో తెలియదు. ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, నాకు తెలుసు చాలామంది మిత్రులు నాకు ఉన్నారు, అన్ని పార్టీల నుంచి ఉన్నారు మిత్రులు. వాళ్ళు బయటకు వచ్చేసరికి హ్యాపీగా క్యాంటీన్లో కూర్చొని చాయ్ తాగుతారు, సమోసాలు తింటారు, పార్టీలు అన్నీ ఎంజాయ్ చేస్తారు, అంత మంచిగా ఉంటుంది. వాళ్ళేమి శత్రువులు కాదు. మా చిన్నప్పుడు పిడకలు చల్లేటోళ్ళం. మేం కాదు, నేనైతే చల్లలే, మా ఫ్రెండ్స్ చల్లేటోళ్ళు. ఎన్టీఆర్ అభిమానులు, ఏఎన్ఆర్ అభిమానులు, వీళ్ళు వాళ్ళ మీద పేడ చల్లడం, వీళ్ళు వాళ్ళ మీద. ఇది కాదు, ఇవన్నీ కూడా ఓకే అంతవరకే ఉండాలి తప్ప అది పర్సనల్ లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి. అది మన జీవితాలకు అంత మంచిది కాదు. హ్యాపీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.